ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి గారి ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే గారు భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావులు. వారు దళితులు, మహిళలు మరియు వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. సమానత్వం, విద్యా హక్కు మరియు సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచారని మరియు వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ గారు, కౌన్సిలర్స్ చెన్నబోయిన అనూష గారు, బూరుగు లత గారు, బొలిశెట్టి రాజు, భూక్యా సంపత్ గారు, సావుల మంజుల గారు, పూదరి వరప్రసాద్ గారు, కేశవేని రమేష్ గారు, బొల్లి శ్రీనివాస్ గారు, ఆకుల రజిత గారు, వైద్యం కిరణ్ ప్రసాద్ గారు, గాదెపాక రవీందర్ గారు, సుప్రజ గారు, స్వరూప గారు, ప్రజా ప్రతినిధులు, శానిటరీ ఇందిదులు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లంగారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలియజేస్తూ వారు చేసిన సేవలు చాలా గొప్పవి. అది అణగారిన వర్గాల కోసం చాలా పాటుపడారు. ఉద్యమ స్ఫూర్తితోని వారు ముందుకెళ్తూ మహిళలకు సంబంధించి అట్లాగే వారికి ఒక స్వేచ్ఛ అనేది అవసరమని గుర్తించి ఆ స్వేచ్ఛతో పాటు హక్కులు కూడా కావాలి. వారికి ఒక చదువుకునే విద్యా హక్కు, తర్వాత బాలికలకు చదువు నేర్పించాల్సిన బాధ్యత సమాజంలో ఎంత అవసరమని చెప్పి గుర్తించి ఆ చదువు నేర్పించాలంటే ఎవరు ముందుకు రాకపోవడంతో వారి భార్యతే వాళ్ళ మహిళ అని విమర్శలు చేస్తున్న క్రమంలో వారి భార్యనే అక్షరాభ్యాసం చేసి వారి ద్వారా ప్రజలకు సమాజంలో అక్షరాభ్యాసాన్ని నేర్పించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది జరిగింది. ఆ కార్యక్రమంలో ముందంజలో ఉంటూ భార్య ముందు నడిపిస్తూ భర్త వెనకాల ఉంటూ చాలా అభివృద్ధిస్తూ ఏదైతే భర్త చనిపోయిన మహిళల కోసం తాను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అండదండలుగా ఉంటూ వారికి ఆశ్రయాలను ఇస్తూ రకరకాల ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ కుల వివక్షతను తప్పకుండా అణగారిన వర్గాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి వారు ఎదుర్కొన్న ఇబ్బందులు సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పి చాలా పోరాటం చేయడం అనేది జరిగింది. వారు అట్లాంటి స్ఫూర్తితోని మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొత్తం ఏదో రూపు మార్పినము అనేది కాకుండా వారు చేసిన క్రమంలోనే ఈరోజు ఇంతమందికి మనము రాజ్యాంగంలో కల్పించిన అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఆ రాజ్యాంగ ఫలాల వల్ల వారి త్యాగం వల్ల ఈరోజు రిజర్వేషన్ రావడం అనేది జరిగింది. ఆ ఫలాలను మనం అందుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ తరానికి కూడా అందించే క్రమంలో మనందరం ముందుండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అట్లాగే రాజకీయంగా ఉద్దేశంలో మహిళల పట్ల ఇబ్బందులు కలగకుండా చూసుకునే క్రమంలో అట్లాగే విడో వాళ్ళకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఒక విడోకు పుట్టిన బిడ్డను కూడా కొడుకుని కూడా తాను సవరించి అక్షరాభ్యాసం నేర్పించే క్రమంలో చాలా స్ఫూర్తిదాయకమని చెప్పుకోక తప్పదు. వారి కుటుంబ సభ్యులు పేదరికంలో ఉండి కూరగాయలు అమ్ముకొని అలాగే పూల వ్యాపారం చేసి వారి కుటుంబాన్ని పోషిస్తూ ముందు సమాజ సేవ పట్ల ముందు చూపుతో వారు ఉండడం వల్లనే మనకు ఇలాంటి ఫలాలను అభ్యసిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు. అట్లాగే ఈ కార్యక్రమంలో అందరం పాల్పంచుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.